అలాంటి వాల్మీకి మహర్షి తమసా నదీ తీరంలో చక్కగా ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి సందర్భంలో బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడిగా అఖండమైనటువంటి తపస్సు స్వాధ్యాయ నిరతుడైనటువంటి నారద మహర్షి వారు అక్కడికి వచ్చారు. వచ్చినటువంటి నారదుల వారిని చక్కగా వినయపూర్వకంగా విధేయపూర్వకంగా సేవాభావంతో వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న చేసినాడు. కోన్వస్మిన్ సాంప్రతంలోకే, ప్రస్తుతము వర్తమాన పరిస్థితుల్లో వర్తమాన కాలంలో గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్ పరిపాలకుడు, దృఢవ్రతుడు, చక్కనైనటువంటి ప్రవర్తన కలిగినవాడు, సమస్తమైనటువంటి జీవులలో హితము కలగాలైనటువంటి అభిలాష కలిగినవాడు, పండితుడు, సర్వకార్య సమర్థుడు, కశ్చ ఏక ప్రియదర్శన, ఎవరు చూసినా ఇంకా చూడాలి అనిపించుకునేటట్టుగా. కొంతమందిని చూస్తే మొహం బతుతుంది, ఇంకోసారి వాడిని చూడబుద్ధి కూడా కాదు. కొంతమందితో మాట్లాడితే ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, కొంతమందితో మాట్లాడితే వీడు ఎప్పుడు పోతాడు రా అనిపిస్తుంది. కశ్చ ఏక ప్రియదర్శన, ఎప్పటికీ ఎన్నిసార్లు చూసినా ప్రియమైనటువంటి దర్శనం కలిగినవాడు. అలాంటి వ్యక్తిత్వం. జితక్రోధ, క్రోధాన్ని జయించినవాడు. ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు సాంప్రతం, ప్రస్తుతం వర్తమాన కాలంలో ఎవరైనా ఉన్నారా? 16 లక్షణాలు అడుగుతూ ఉన్నాడు. ఆ 16 లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉన్నవాడు అడుగుతున్నాడు. ఆ ఒక్క వ్యక్తి ఇప్పుడు ప్రస్తుత వర్తమాన కాలంలో ఉన్నాడా అని ప్రశ్న.